బుజ్జమ్మ చెప్పినట్లు ఇక్కడ హోమం కాకుండా ఇంకేమైనా జరుగుతుందా? డాడ్ మాత్రమే రెడీ కావాలి కదా! మరి మీరెందుకు అంతలా రెడీ అయిపోయారు? అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. అది సరే కానీ ఇక్కడ హోమం కాకుండా ఇంకేదో జరుగుతున్నట్లు నాకు అనుమానంగా ఉంది అని అంజు అంటూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు ఏమీ మాట్లాడరేంటి? పిల్లలు అడిగిన దానికి సమాధానం చెప్పండి అని రాథోడంటాడు. ఏంటలా చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి అని మనోహరి చెంబాకి చెప్పడంతో, అదేంటమ్మా పరీక్షకు వచ్చిన వాళ్ళలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అలా వేస్తున్నారు, ఊరికే మేడం అలా తయారయ్యారంతే అని చెంబా అంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి పంతులు గారికి సైగ చేస్తుంది. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, మీరు ముందు కూర్చోండి అని చెప్పడంతో, అదేంటి ఇక్కడ జరుగుతున్నది హోమం కదా, ముహూర్తంని మీరెందుకు మాట్లాడుతున్నారు అని అమర్ అంటూ ఉంటాడు. సరిపోయింది, అమరేంద్రకు కూడా డౌట్ వచ్చేసింది అని చెంబా అనుకుంటూ ఉంటే, ఏదో పెళ్లి చేస్తున్నట్లు ముహూర్తం అని మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్పండి పంతులు గారు అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఈ రాథోడ్ తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడో, పెళ్ళని మాట్లాడుతున్నాడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యా పెళ్ళికి లాగానే ఈ హోమాలకి పూజలకి కూడా ముహూర్తము రాహుకాలాలు వజ్జాలు చూసుకొని మొదలు పెట్టాలి. యమగండం రాహుకాలం ఉన్నప్పుడు మనం మొదలు పెట్టకూడదు కదా, అందుకే అలా చెప్పాను, ముందు కూర్చోండి అని పంతులు గారు చెప్తారు. పిల్లలందరూ అమర్ కూర్చోగానే, బుజ్జమ్మ నువ్వు కూడా రా అని అమర్ అంటూ ఉంటాడు. అమర్ ఆ పిల్లెందుకు, ఆ పిల్ల మన ఇంటి పిల్ల కాదు కదా అని మనోహరి అంటుంది. బుజ్జమ్మ కూడా మన ఇంటి పిల్లనే, నేను అలాగే చూసుకుంటున్నాను, బుజ్జమ్మ మీద కూడా దాడి జరిగింది కదా, అందుకే నేను ఈ హోమానికి ఒప్పుకున్నాను అని అమర్ చెప్పి, రా బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఏ ఒడికైతే నిన్ను దూరం చేశానో ఇప్పుడు ఆయన ఒడికే పాప చేరిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని భాగ్య అంటే, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిందే బాగి అని కరుణ కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఎవరైతే కూర్చోకూడదో ఆ పిల్లే అమరేంద్ర ఒడిలో కూర్చుండిపోయింది, ఇక అమరేంద్రని పైకి కూడా లేవనివ్వదు. ఈ విషయం మనోహరికి చెప్పినా టైం వేస్టే, వినదు కదా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. హోమం మొదలు కావడంతో ఇటు ఇద్దరు పిల్లలు అటు ఇద్దరు పిల్లలు బుజ్జమ్మ సారు ఒడిలో, మిస్సమ్మ కూడా ఉండి ఉంటే ఈ ఫ్యామిలీ చాలా బాగుండేది, ఇంతకీ మిస్సమ్మ ఎక్కడా ఇంకా రాలేదా అని రాథోడ్ చుట్టూ చూస్తూ ఉంటే, అప్పుడే బాగి దూరం నుండి చేయి చూపిస్తూ రాథోడ్కి సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే రాథోడ్ మెల్లగా అక్కడి నుండి జారుకొని బాగి దగ్గరికి వచ్చి, మిస్సమ్మ వచ్చేసావా, అక్కడ హోమం మొదలైపోయింది, ఆ మనోహరి ఏం కుట్ర చేస్తుందో ఏంటో, ఇక్కడ జరిగేది హోమం కాదు ఇండైరెక్ట్గా పెళ్ళి అని ఆ మనోహర్ని చెప్పకనే చెప్తోంది అని రాథోడంటే, నేను కూడా అదే చెప్తున్నాను, కానీ పెళ్లి జరగదని ఇది కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అని కరుణ అంటుంది. అసలు మనోహరి ఏం చేయబోతోంది, బ్లాక్మెయిల్ చేసి కట్టించుకోలేదు, బెదిరింపులకి ఆయన లొంగడు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుందా లేకుంటే శక్తియుక్తులతో అని బాగి ఆగిపోతుంది. ఏంటి మిస్సమ్మ ఏదో చెప్తూ ఆగిపోయావు, నీకేదైనా ప్లాన్ గుర్తుకు వచ్చిందా, మనోహరి చేస్తున్న కుట్ర నీకు తెలిసిపోయిందా, గెస్ చేసావా మిస్సమ్మ, చెప్పు మిస్సమ్మ చెప్పు అని రాథోడ్ కరుణ ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇక హోమం జరుగుతూ ఉంటే మనోహరి చెంబాకి సైగ చేయడంతో చెంబా పక్కకు వెళ్ళి కిల్లర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇంకా షూట్ చేయలేదు, కానీ మొదలు పెట్టేసేయి, షూట్ చేసేసేయి అని చెంబా ఫోన్లో చెప్తూ ఉంటే, ఓ అంతా రెడీనా, సరే అయితే అని కిల్లర్ చెప్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు కిల్లర్ షూట్ చేస్తాడా, చెంబా ఆ రిమోట్ని నొక్కేసి మనోహరి పెట్టుకున్న ఆ డూప్లికేట్ బ్లడ్ని పగిలిపోయేలా చేద్దామా అని రిమోట్ని చేతిలో రెడీగా పట్టుకొని ఉంటుంది. అయితే మనోహరి దిక్కులు చూస్తూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా కిల్లర్ షూట్ చేయడు. అదేంటి షూట్ చేయట్లేదేంటి, ఏం జరుగుతుంది అక్కడ అని వీళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ లోపల హోమం కూడా పూర్తయిపోతుంది. అమర్ పూర్ణాహుతిని హోమంలో సమర్పించేస్తాడు. అయ్యా ఇంతటితో హోమం పూర్తయిపోయింది, ఈ తాంబూలాన్ని హోమఫలప్రదంగా భావించి అమ్మవారి ముందు పెట్టి మీరు దండం పెట్టుకురండి అని పూజారి గారు తాంబూలం ప్లేట్ని ఇవ్వడంతో, పిల్లలు మీరు కూడా రండి అని అమర్ పిల్లలతో వెళ్తూ ఉంటే మనోహరి చెంబ చాలా కంగారు పడుతూ ఉంటారు. అయ్యా మీరు కూడా వెళ్ళండి అని ఇంకొక పంతులు గారిని కూడా పంతులు గారు పంపించేస్తారు. ఏంటి పంతులు గారు, నా పెళ్లి పూర్తి చేయకుండానే మీరు హోమం ఎలా పూర్తి చేస్తారు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. చూడమ్మా నేను నిజంగానే హోమాన్ని పూర్తి చేసేశాను, మీరే లేట్ చేశారు, మీరు చెప్పిందేది ఇక్కడ జరగలేదు కదా, అందుకే హోమం పూర్తి చేసేశాను అని పంతులు గారు అంటే, ఎందుకు చెంబా నువ్వు ఆ రిమోట్ని నొక్కలేదు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అయ్యో ఆ కిల్లర్ షూట్ చేస్తేనే కదా మనోహరి నేను నొక్కాల్సింది అని చెంబా అంటే, అసలు ఏం చేస్తున్నాడు వాడు, నువ్వు ఫోన్ చేసి చెప్పలేదా అని మనోహరి అంటుంది. చేశాను కానీ షూట్ చేయలేదు, అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో వెళ్ళి చూద్దాం పదా అని చెంబా అంటూ ఉంటే, అలాగే అంటూ మనోహరి చెంబా పరుగులు పెడుతూ ఉంటారు.
మనోహరి చెంబ ఆ కిల్లర్ని వెతుక్కుంటూ ఆ బిల్డింగ్ లోపలికి వస్తే వాడేమో రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. ఏయ్, ఏమైంది నీకు? ఏంటి రక్తం అంతా కూడా? షూట్ చేయమంటే షూట్ చేయకుండా ఈ గాయాలతో పడిపోయి ఉన్నావు, ఏం జరిగింది అని మనోహరి అడుగుతూ ఉంటే, మేడం మీరేమో షూట్ చేయమని ఈవిడతో ఫోన్ చేయించారు, నేను షూట్ చేద్దామని ట్రిగ్గర్ కూడా పట్టుకొని ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఒకరొచ్చారు మేడం, ఒకరొచ్చారు అని కిల్లర్ చెప్తూ ఉంటే ఆరు పాపని చూపిస్తూ ఉంటారు. ఎవరొచ్చారు అని మనోహరి చెంబ అడుగుతూ ఉంటారు. అమ్మవారు, సాక్షాత్తు గుడిలో అమ్మవారే వచ్చారు అని అతను చెప్తూ ఉంటే మనకి బాగీని చూపిస్తూ ఉంటారు అమ్మవారి వేషంలో. ఇంకా బాగి త్రిశూలం పట్టుకొని ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. బాగి అమ్మవారి రూపంలో వచ్చి కిల్లర్ని బాగా కొడుతూ ఉంటుంది. అలా అమ్మవారు నా దగ్గరికి వచ్చి నా గన్నుని తునాతునకలు చేసేసింది మేడం, ముక్కలు ముక్కలుగా చేసేసింది, నన్ను కూడా బాగా కొట్టింది మేడం, నన్ను త్రిశూలంతో పొడవబోయింది అని అతను చెప్తూ ఉంటే మనకి విజువల్స్ చూపిస్తూ ఉంటారు. ఇక బాగి త్రిశూలంతో కిల్లర్ని చంపబోతూ పొడవబోతూ ఉంటే, అమ్మ వద్దమ్మా, నన్ను చంపొద్దమ్మా, నన్ను కాపాడమ్మా అంటూ తప్పైపోయింది అని వేడుకుంటూ ఉంటే, నిన్ను పంపించిన వాళ్ళకి నేను ఇదే చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగితే మరణమే, నేను చెప్తున్నాను, ఇది నా మరణ శాసనం అని బాగి ఉగ్రరూపంతో అమ్మవారిలాగా చెప్పడంతో, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యనమ్మా, నా ప్రాణాలు తీయకమ్మా అని వేడుకొని ఉంటాడు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు అమ్మవారు మాయమైపోయారు, నేను ప్రాణాలతో బయటపడ్డాను అని కిల్లర్ చెప్పడంతో, మనోహరి నేను చెప్పానా, ఆ పిల్లకి ఏదో దైవశక్తి తోడుగా ఉంది, అందుకే ఇలా జరుగుతోంది, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, నేను చెప్తే నువ్వు వినలేదు అని చెంబ అరుస్తూ ఉంటుంది. హే చెంబా, ఆపుతావా? వచ్చింది అమ్మవారు కాదు, దేవత కాదు, ఆ వేషంలో ఎవరో మనిషే వచ్చారు అని మనోహరి అంటే, లేదు మేడం, వచ్చింది ఆ అమ్మవారే అని కిల్లర్ మరీ చెప్తూ ఉంటాడు. అవును, మనమున్నది గుడిలోనే కదా అని చెంబా అంటుంది. నోరు మూస్తారా, వీడొకడు పిచ్చోడు, వచ్చింది అమ్మవారిని చెప్తున్నాడు, నువ్వేమో మూఢనమ్మకంతో మాట్లాడుతున్నావు, మన ప్లాన్ ముందే తెలుసుకొని తిప్పి కొట్టడానికి ఎవరో ఇలా వచ్చారు, అది ఎవరో కాదు, ఖచ్చితంగా ఆ బాగీనే వచ్చి ఉంటుంది, ఒసే బాగీ, నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదే అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటారు. చెప్పు మిస్సమ్మ, శక్తియుక్తులని ఆగిపోయావేంటి అని రాథోడ్ అడుగుతూ ఉంటే అప్పుడే బాగీకి డౌట్ వచ్చి చుట్టూ గమనిస్తూ ఉంటుంది. అప్పుడే కిల్లర్ని చూసేస్తుంది. ఆ మనోహరి యుక్తితో ఇలా ప్లాన్ చేసింది, ఇప్పుడు నేను శక్తిగా మారిపోవాలి, అమ్మవారి రూపంగా మారిపోవాలి అని బాగీ చెప్పి ఉంటుంది. అలా బాగి అమ్మవారి వేషంలో వెళ్ళి కిల్లర్ని చితగ్గొట్టి వార్నింగ్ ఇచ్చి వచ్చి ఉంటుంది. ఆ అమ్మవారి రూపంలో ఉన్న బాగీని చూసి, మిస్సమ్మ నువ్వు అదరగొట్టేశావు, నువ్వు ఇలా అమ్మవారిలా కాకుండా బాగమతిలా వెళ్ళి ఆ మనోహరికి బుద్ధి చెప్పి ఉండాల్సింది అని రాథోడ్ అంటే, నేను బాగీలా కూడా మనోహరికి ఎదురుపడే రోజు తొందరలోనే ఉంది అని బాగి అంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, పోయి ఆ సైతానికి ఎదురుపడతావా అని కరుణ అంటుంది. లేదు, నన్ను ఎంత బాధ పెట్టింది, 5 ఏళ్ళు ఆయనకి దూరమయ్యేలా చేసింది, కాబట్టి ఆ మనోహరికి బుద్ధి చెప్పే రోజు బాగీలా ఎదురుపడి దాని అంతు చూసే రోజు తొందరలోనే ఉంది, అప్పుడు ఆ మనోహరి సంగతి చెప్తాను అని బాగి చెప్తూ ఉంటుంది.